आवर चैनल वीएल रिएक्शंस। तो मैं आज फिर से आ गया आपके सामने कुछ नया रिएक्शन वीडियो के साथ। तो आज मैं लेकर आया कि पवन कल्याण जी का बेस्ट परफॉर्मेंस का सीन है ये, तो अथारिटी की दारेदी का क्लाइमैक्स सीन है। सो लेट्स सी। और इस हम सबको पता है यार, इसमें पवन कल्याण जी है एंड समंता जी है। सो लेट्स स्टार्ट। కారులో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడూ తగ్గించలేడు. డ్రైవర్ గడితో లేచిపోవడం సిగ్గులేదు నీకు? వదలరా దాన్ని. ఎవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తావురా? చంపేస్తాను నిన్ను. చంపేస్తాను నిన్ను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేడర్ని ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర థియరీ ఉండకూడదు. అంతేగా? మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్నే వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. అంతేగా? అసలు ఎవడ్రా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుండి, ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడో ఆయన కొడుకుని, ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవణ్ణి. కొన్ని వేల కోట్లు, 10 దేశాలు ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఇవేవి తృప్తిని ఒక పేదవాడిని, నందాకి వారసుడిని. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో. అంతేగా తేడా? అప్పుడు మా తాత చేసింది తప్పు అయితే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదత్తా. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే నీ కోపం ఖరీదు 25 పుట్టిల్లు వదులుకోవడం. అత్త ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గరికి కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త, ఇంకోలా ఉండేది. నువ్వేం కంగారు పడకన్నయ్య, మీ నాన్న మీద నేనేం కేసు పెట్టలే. ఏమైందిరా నాకు? 4 డబ్బులు సంపాదిస్తే నేనే దేవుణ్ణా? నా కూతుర్ని నేనే కాల్ చేస్తానా? నాలంటోడు బతకూడదు. నేను చచ్చిపోతాను. ఆగునా? ఈ రోజుకి ఈ ఇంట్లో జరిగిన దారుణం చాలు. నేను చచ్చిపోతాను. నన్ను అప్పకు హరే. पवन कल्याण जी का मदर, वो छोटा बच्चा है उधर। वो वही ये सब उसको पता नहीं, छोड़ दिया है ना। कमाल, क्या कमाल है।
మావయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసావు. మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలత్తా? ఇంట్లో 10 ఏళ్ళగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయబట్టుకునే పెరిగాను. ఈ రోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరాను, నీ కార్ డోర్ తీశాను. ఇప్పుడు వచ్చి ఆయన ఇంటి డోర్ తీలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడొత్తా, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త. ఇప్పటికీ మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావలా నీకోసం అలాగే ఉంచేసాం అత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్క రోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నావు. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్తా, దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. ఫోన్ చేయరా గౌతు, ఒక్కసారి నాన్నతో మాట్లాడాలనంతే. బెంగగా ఉందిరా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. గౌతు, ఇంకా ఆయనకు అమ్మలేం లోటు లేదురా, తీరిపోయింది. बाद मैंने पूरा देख लिया, पर वो कॉर्पोरेट के इशू के लिए मैं थोड़ा कट हो गया है, क्योंकि वो पवन कल्याण जी जो बता रहा है ना, उससे मुझे आंसू आ गया, लिटरली आंसू आ गया मुझे, क्योंकि वो थोड़ा कुछ मदर वो डेथ हो गया, क्या हो गया उस समय में, तो काफ़ी गूज़बम्स, आई मीन काफ़ी रोने का सीन है वो इसमें. एंड उसके बाद वो क्या सुनंदा जी ने उसके बाद वो उसके पापा के पास गया, उनका वो कुछ बोर्ड मीटिंग वो चल रहा है उधर, एंड उसके बोला कुछ उधर कुछ से बोला, एंड मेरा सबटाइटल्स भी ऑन है, बोला एंड काफ़ी कमाल, एंड मैं तो पूरा सीन देख लिया. एंड उसके बाद समंता जी को एक्चुअल में किडनैप कर दिया. उसके बाद जो कुछ वो ब्रह्मानंदन जी का भी कुछ आया था थोड़ा सीन्स, वो तो काफ़ी कमाल थे. एंड ऐसे रिएक्शन करो प्लीज़, एंड इफ लाइक दिस वीडियो प्लीज़ लाइक शेयर सब्सक्राइब टू अवर चैनल VL Reactions. टेक केयर, बाय बाय.